వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్ స్టూడియో. ఈరోజు మనం అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి టైటిల్ కార్డ్ యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ కాంపోజిషన్ సెట్ చేసుకోండి. సో కాంపోజిషన్లో 30 FPS అన్న చూడండి. సో ఇది డ్యూరేషన్ మనకి ఎంత డ్యూరేషన్ అనేది, సో నేనైతే 1 minute అయితే పెట్టాను. సో డ్యూరేషన్ అది సెట్ చేసుకున్నాక టెక్స్ట్ టూల్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ KGF అనేసి ఇచ్చాను. సో నేనైతే ఈ ఫాంట్ వాడాను చూడండి, పబ్జీ శాన్స్ అనేసి ఉన్నది. సో అది వాడాక ఇక్కడ మన సెలెక్ట్ టూల్ అయితే తీసుకోండి. సో సెలెక్ట్ టూల్ తీసుకొని ఇది ఎలా డ్రాగ్ చేసి ఈ టెక్స్ట్ సైజ్ అనేది పెంచండి. సో టెక్స్ట్ సైజ్ పెంచాయి. సో ఇది ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనం లేయర్ పైన అయితే క్లిక్ చేసుకొని, సో ఇక్కడ లేయర్ అనేసి ఉన్నా చూడండి. సో ఆటో ట్రేస్ అని క్లిక్ చేయాలి. సో ఇది ఈ సెట్టింగ్స్ అనేవి ఏం చేంజ్ చేయకండి, అవసరం లేదు. సో ఓకే క్లిక్ చేస్తున్నాను. సో ఓకే క్లిక్ చేశాక ఓకే అయితే క్లిక్ చేసుకున్నాక సో ఇప్పుడు చూడండి సాబర్, మీకు సాబర్ ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో సాబర్ అనేసి ఉంటుంది. సో ఈ సాబర్ మీ దగ్గర లేదంటే మీరు మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఓపెన్ చేసి వేర్ టు ఫైండ్ సాబర్ ఎఫెక్ట్ ఫర్ ఫ్రీ అని టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చారంటే చాలు, అది లింక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది మనకి. ఇది పూర్తిగా ఫ్రీ లింక్ అన్నమాట. సో ఈ సాబర్ని మనం అయితే ఆటో ట్రేసెడ్ టెక్స్ట్ లేయర్ పైకి అయితే మీరు ఇస్తారు. సో ఇక్కడ కస్టమైజ్ కోర్ అనేసి ఉన్నా చూడండి. సో కస్టమైజ్ కోర్లో సాబర్ని లేయర్ మాస్క్ పైన అయితే పెట్టండి. సో సెలెక్ట్లో ఇక్కడ వచ్చి ప్రీసెట్ అనేసి ఉన్నా చూడండి. ఇక్కడ చాలా మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం బర్నింగ్ అయితే ఇవ్వాలి. సో బర్నింగ్ అది ఇచ్చాక ఇప్పుడు చూడండి కస్టమైజ్ కోర్ అనేసి ఉన్నా చూడండి. సో కస్టమైజ్ కోర్లో ఇక్కడ స్టార్ట్ సైజ్కి ఒక కీ ఫ్రేమ్, ఎండ్ సైజ్కి ఒక కీ ఫ్రేమ్ అండ్ ఆఫ్సెట్కి ఒక కీ ఫ్రేమ్ అనేది మీరు ఇవ్వాలి. సో ఈ 300s ఉన్నాయి చూడండి, ఈ 300స్ని మనం 0 అయితే చేసుకుందాం. సో 300స్ని 0 చేశాక ఇప్పుడు 1 2 3 ఫ్రేమ్స్కి జస్ట్ అలా మూవ్ చేయండి. సో మూవ్ చేశాక ఇవి మళ్ళీ 100స్కి మనం ఇచ్చేద్దాం. సో 100 అయితే ఇచ్చాను. సో ఎండ్ సైజ్కి వచ్చేసరికి ఇది కూడా 100 అయితే ఇచ్చాను. సో ఇది ఎండ్ ఆఫ్సెట్ కూడా 100 అయితే ఇచ్చాను. సో ఇప్పుడు మన యానిమేషన్ అనేది జనరేట్ అవుతుంది చూడండి. చూడండి మళ్ళీ ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఎవరిదైనా ఒక హీరో PNG మనం పెట్టాలనుకుంటే సో ఇక్కడ PNG ఉంటాయి చూడండి. సో నేనైతే బ్యాక్గ్రౌండ్ అది రిమూవ్ చేసుకున్నాను. ఇక్కడ పైన అయితే పెట్టాక సో ఇది స్కేల్, మనకి స్కేల్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఈ యారో కింద క్లిక్ చేస్తే ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ మనకైతే ఉంటుంది. సో ఇక్కడ స్కేల్ అనేది మనం తగ్గించవచ్చు. సో తగ్గించి ఇలా కిందకి డ్రాగ్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు మొత్తం ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ ఎఫెక్ట్ని మనం ఈజీగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి క్రియేట్ చేయొచ్చు.
చాలా ఈజీ మెథడ్ ఇదైతే. సో మీకు ఎటువంటి ప్రీసెట్స్ ఇవేం అవసరం లేకుండా సో మీరైతే టైటిల్స్ని ఇలా మనం అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో క్రియేట్ చేస్తాం. సో థ్యాంక్ యూ గైస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ గైస్.